భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద నీరు భద్రాచలం నుంచి అటు పోలవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే గోదావరికి దిగువన ఉన్న భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మాత్రం వర్షాలు లేకపోవడంతో ఇక్కడున్న రిజర్వాయర్లు ఇంకా నిండలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఏడాది మొదటి నుంచి వర్షాలు అయితే లేవు, కానీ గత 2 రోజుల నుంచి స్వల్పంగా మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాకి ఇప్పటి వరకు అయితే ప్రాజెక్టులు అయితే ఎక్కడా నిండని పరిస్థితుంది. ఇకపోతే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మాత్రం అంతకు పెరుగుతున్న పరిస్థితుంది. ఎగువన అటు మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల ఇంద్రావతి, ప్రాణహితి, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో అక్కడ కాళేశ్వరం, మేడిగడ్డ అన్ని ప్రాజెక్టుల నుంచి వదిలిపెట్టడంతో ఆ నీళ్లను కూడా భద్రాచలం వద్ద గోదావరి వైపు చేరుతుంది. ఈ నేపథ్యంలో చాలా వేగంగా, చాలా స్పీడ్గా గోదావరి అయితే పెరిగిన పరిస్థితి. మొన్న 11వ తారీఖు నాడు గోదావరిలో అంటే 2 అడుగుల నుంచి 18 అడుగులకు చేరుకున్న గోదావరి ఆ తర్వాత 6 అడుగులకు తగ్గిపోయింది. ఆ తర్వాత వేగంగా మళ్లీ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం శరవేగంగా పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 అడుగులు దాటి భద్రాచలం వద్ద గోదావరి ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రధానంగా మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కానీ 45 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 8 లక్షల క్యూసెక్ల నీరు దిగువన అంటే పోలవరం ద్వారా ధవళేశ్వరం నుంచి అటు సముద్రంలో వెళ్తుంది. అయితే పోలవరం వద్ద గేట్లన్నీ తెరిచి ఉండటంతో అక్కడ కూడా నీళ్ళ నిల్వ లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఇంద్రావతి, అదేవిధంగా ప్రాణహితి నదులు మాత్రం చాలా వేగంగా స్పీడ్గా వస్తున్నాయి. గంటకి అంటే 10 నుంచి 12 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఒక్కసారిగా దాదాపుగా చెప్పాలంటే ఒక్క రోజులో 25 అడుగులకు పైగా గోదావరి పెరిగిన పరిస్థితి. దీంతో ఎగువన ఇటు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పేరూరు పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక రాత్రే జారీ చేయగా ఈ రోజు మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్నప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చి రెండవ ప్రమాద హెచ్చరిక దగ్గరలోకి వస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం వర్షాలు లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికీ పాలేరు రిజర్వాయర్ నిండలేదు. అదేవిధంగా వైరా రిజర్వాయర్ కూడా గోదావరి జలాలతో, సీతారామ ప్రాజెక్టు జలాలతో అది కూడా 17 అడుగులకి చేరుకున్న పరిస్థితి. ఇటు లంకాసార్ కావచ్చు, గోదావరి పక్కనే ఉండే కిన్నెరసాని చిన్న వరద వచ్చినా పొంగుద్ది, కానీ ఆ కిన్నెరసాని కూడా పొంగని పరిస్థితి. మొత్తం మీద గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి. దిగువ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికీ వర్షాలు అయితే లేవు. అటు కరీంనగర్, ఆదిలాబాద్ లో భారీ వర్షాలు వస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం అటువంటి వర్షాలు అయితే కనిపించట్లేదు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.